వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ప్రముఖ నటుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన కీర్తి కిరీటంలో మరో కలికితురాయిని చేర్చుకున్నారు. లండన్ లోని ప్రఖ్యాత మేడమ్ టుసాడ్స్ మ్యూజియంలో ఆయన తన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ ఘనత సాధించిన మూడో టాలీవుడ్ నటుడుగా చరణ్ చరిత్ర సృష్టించారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, సురేఖ, ఉపాసన కూడా పాలుపంచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మేడమ్ టుసాడ్స్ మ్యూజియంలో స్థానం సంపాదించడం అనేది ఏ సెలబ్రిటీకైనా అరుదైన గౌరవంగా భావిస్తారు. తాజాగా ఈ గౌరవం రామ్ చరణ్ కు దక్కింది. లండన్ లో ఏర్పాటు చేసిన తన మైనపు ప్రతిమను రామ్ చరణ్ స్వయంగా ఆవిష్కరించారు. ఈ మైనపు విగ్రహంలో ఒక ప్రత్యేకత ఉంది. రామ్ చరణ్ తో పాటు ఆయన పెంపుడు సునకం రైమ్ ప్రతిరూపాన్ని కూడా మ్యూజియం నిర్వాహకులు తీర్చిదిద్దారు. చరణ్ తన పెంపుడు కుక్కతో కలిసి వేదికపైకి వెళ్లి సోఫాలో ఆశ్రయులైనట్లుగా ఉన్న తన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించడం విశేషం. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇప్పటికే ఈ మ్యూజియంలో టాలీవుడ్ నుంచి ప్రభాస్, అల్లు అర్జున్ల మైనపు విగ్రహాలు కొలువై ఉన్నాయి. ఇప్పుడు రామ్ చరణ్ కూడా ఈ జాబితాలో చేరడంతో తెలుగు సినిమా ఖ్యాతి మరింత పెరిగిందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు రామ్ చరణ్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.